ఒక చిన్న పల్లె, చుట్టూ పచ్చని పొలాలు, మట్టి రహదారులు, కష్టంతో నిండిన జీవితం. ఆ గ్రామంలోనే రాఘవ అనే యువకుడు ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది, పాతది. పైకప్పు చినిగిపోయిన తాటాకులతో ఉండేది. వర్షం పడితే ఇంట్లో కూడా నీళ్లు జారేవి. రాఘవ తండ్రి చిన్న రైతు. వర్షం పడితే పంట, లేకపోతే అప్పు. తల్లి రోజువారీ కూలి. ఒక రోజు పని దొరికితే తిండి, లేదంటే ఆకలి. పేదరికం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కాని ఆ పేద ఇంట్లో ఒక గొప్ప కల పెరుగుతోంది, అది రాఘవ కల. నేను ఈ పరిస్థితుల్లోనే మిగలకూడదు. నా కుటుంబాన్ని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి అని రాఘవ చిన్న వయసులోనే నిర్ణయించుకున్నాడు. పాఠశాలలో అతను చాలా తెలివైనవాడు. టీచర్లు తరచూ చెప్పేవారు, రాఘవ చదువుకుంటే చాలా దూరం వెళ్తాడు. కానీ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు. యూనిఫామ్ చినిగిపోయేది. ట్యూషన్లు అనేవి కలలో కూడా లేవు.